పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ అంటే ఓబీసీ వరప్రసాద్ యాదవ్ అని గుంటూరులో ఉన్నారు. ఆయన ఓబీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు. ఈ మధ్యకాలంలో 44% అంటే 44 బీసీలకు ఓబీసీలకు 44% రిజర్వేషన్ పైన ఆయన పోరాటం చేస్తున్నాడు. మంచిదే. అయితే ఆ పోరాటం ఎట్లుండాలి? అందరికీ అన్ని పార్టీలను కలుపుకొని అందరినీ కలుపుకొని పోరాటం చేసే ఉద్యమం ఫలిస్తారు. కానీ ఓబీసీ వరప్రసాద్ యాదవ్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి లేదు. అందుకే రాహుల్ గాంధీ గారు స్పందించకుంటే ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్తున్నాను. అయ్యా, నువ్వు ఓబీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని మీరు ఎట్లా చెప్తున్నారు? తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్ ఒకసారి పరిగణిస్తే, అదేవిధంగా కర్ణాటక కానీ రేపు కేరళలో జరిగే ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి కోర్టులో తెలంగాణలో కేసు వేసినా కూడా ఆ జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ వార్డు మెంబర్లో ఓబీసీలను అత్యధిక స్థానంలో ప్రోత్సహించి వాళ్ళకి సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఇదేందుకు మీరు మర్చిపోయారు? అసలు మీరు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తూ ఉంటారు. మీరు ముందు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 44% 44% ఓబీసీ రిజర్వేషన్ మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇంకోరితో కానీ అంటగాగి తిరిగి మీరు వారికి భజన చేస్తూ ఆ భజన కార్యక్రమాలను భజన చేసుకుంటా మీరు జాతీయ స్థాయిలో దీన్ని ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, లేదంటే రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తాం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్లకు మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇదే వ్యవహారంలో అదేవిధంగా మా ఓబీసీ చైర్మన్ సొంటి నారాజు గారు కూడా ఈ 44% రిజర్వేషన్ పైన ఇప్పటికే మాట్లాడడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ఓబీసీ రిజర్వేషన్ పైన దీనికి సంబంధించిన అంశం పైన పార్టీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోబోతుంది. ఓబీసీ వరప్రసాద్ యాదవ్ గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారితోనే ఓబీసీలకు రిజర్వేషన్ శాతం సాధ్యమవుతుంది అంటున్నారు. మళ్ళీ పార్లమెంటు ముట్టడి మీరు ఎవరు సారథ్యంలో చేస్తున్నారు? ఆర్ కృష్ణయ్య సారథ్యం. ఆర్ కృష్ణయ్య అసలు ఎవరు? ఆర్ కృష్ణయ్య గారు మీ బీజేపీ ఎంపీ. అంటే బీజేపీ ఎంపీని ముందు పెట్టి మీరు పార్లమెంటు ముట్టడి చేస్తారా? ఇది ఎక్కడి సంస్కృతి? అంటే మీరు కేవలం ప్రతిపక్షాలను విమర్శించేందుకే ఈ సంఘం పెట్టారా? అయా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలకు 44% రిజర్వేషన్ అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేయండి. మీరు చంద్రబాబు నాయుడు సంఖ్యలు ఖర్చుకొని మీరు ఈ వినతి పత్రాలు ఇచ్చుకుంటా అమలు చేయండి అంటే ఎవరు చెయ్యరు. ఉద్యమం జరగాలి. ఉద్యమం జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్లో 44% రిజర్వేషన్ ఓబీసీలకు రాదు. ఇప్పటికైనా దయించి మీకు ముఖ్యంగా చెప్తున్నాం, ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనే మాటలు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కూడా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఓబీసీ సంఘం ఓబీసీలు మీరు ఒక్కరే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఓబీసీలు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో 44% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించేందుకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దీన్ని మీరు గమనించి వ్యాఖ్యలు చేస్తే మంచిది. లేదంటే తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలు కూడా ప్రతిస్పందించాల్సి వస్తుంది. మీరు ముందు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ను ముట్టడించండి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించండి. అంతేగాని మీరు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం ఆ స్టేట్మెంట్లకు ఎవరు భయపడరు. అందుకు సంబంధించిన ప్రతిస్పందన కూడా తీవ్రతరంగానే ఉంటుంది. వరప్రసాద్ యాదవ్ గారు ఇప్పటికైనా రానున్న భవిష్యత్తులో మీరు 17, 18, 19 తేదీలో పెట్టిన సదస్సు విజయవంతం చేయండి. ఓబీసీల తరఫున గలం వినిపించండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా మా అధినేత రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ, ఇతర నాయకులు ఎవరైనా సరే జాతీయ స్థాయిలో ఓబీసీలకు 44% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. దీన్ని మీరు గమనించి
వ్యాఖ్యలు చేస్తే మంచిది, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో స్పందించాల్సి ఉంటుంది. మీరు బీజేపీ టీడీపీతో జతగట్టి వాళ్ళ మెప్పు పొందేందుకోసం మీరు మీరు వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది, మీకు తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది.